మరి పవన్గా మామూలుగా చెప్పవురా అవ్వా ఇగో మా హెడ్ మెకానిక్ ఈయన బాగా హెడ్ మెకానిక్ అన్నిటికీ ఈసారి 2 బండ్లు పెట్టి వీక్తాను అనమాట. మరి మా దగ్గర జాకీ లేకపోయిన తర్వాత ఈ ప్లాన్ ఎవడు దెంగిపోయాడు జాకీ, అందుకే ఇట్లా అంత సింపుగాడేవనుకో ఇచ్చిండు మళ్ళీ ఏలే అంటాను. మొత్తం చూడు ఈయన ప్లానింగ్ చూడు, సింపు ప్లానింగ్ ఎట్లున్నదో. కింద జాకిరాడు పెట్టిండు, ఈడ గడ్డపార పెట్టిండు, ఈ పెద్ద పూరని పెట్టి చిన్న పూరని లేపుతాడు. మరి ఇక వన్ టాలెంట్ అసలు ఇక్కడ ఉండేటోడు కాదు కానీ ఇక ఉండాలి సత్తాంది. ఏం చెప్తావు అవ్వ బలాతూ లేచి అరే నా మీద పడది ఇంకేర్రా, మీరు మంచిగానే ఉన్నారు బాస్. ఏమైతుంది రా పవర్గా ఇట్లా కొట్టుకుంటేనే నీకు బండి ఎక్సెల్ అనేది కొంచెం లైఫ్ వస్తుంది, ఎక్సెల్ బేరింగ్ అనేది, లేకుంటే లైఫే రాదు ఏం రాదు. హలో కాక అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన చిన్న పోరానికి అయితే రింగులు అయితే ఇచ్చేద్దాం అనమాట. ఇలా కొంచెం కొత్తగా పెట్టేద్దాం, మన దగ్గర జాకులు అయితే లేవు, అందుకే ఈ బండికి ఆ బండికి 2 హైడ్రాలిక్ పట్టీలు ఉంటాయి చూసినాం. హైడ్రాలిక్ పట్టీలకు 2 తలగబట్టి బండిని అయితే లేపంగా మీకు నేను చూపెడతా. మరి నేను చేసేది కూడా ఫస్ట్ టైమే ఆ ప్రయోగం, మరి సక్సెస్ అయితే లేదా నాకు కూడా తెలియదు. ఈ మధ్యలో చాలా ట్రెండ్ అయితే ఇన్స్టాల్ కదా, అందుకే ఇవాళ అట్లా చేద్దామని చూస్తాను. మన పోరాడు అయితే ఆల్రెడీ రోటోవేటర్ రోజు అయితే జంప్ అవుతాడు. లేపు ముందడికి లేపి కిందికి ఎత్తేరా ఒకసారి కథమే ఇక. బండి అయితే వెళ్ళిపోతుంది. మరిగా ఈ బండి వాళ్ళు ట్రాలీ ఇసుకొచ్చిన తర్వాత పోయేది రింగులు అయితే ఎక్కిద్దాం. మరి వాళ్ళు వచ్చారా కావుదాం. మన పవన్ అని కారు మొన్ననే తీసుకున్నాడు. వీడు ట్రాక్టర్ ఎప్పుడు కొనడో కారు ఎప్పుడు కొనడో వానికి ఏర్వాలి. ఎందుకు కుచ్చి 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 ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు అడే నీ పేరు ఏం పేరే? చియచ్చిత. కుచ్చేవరే కూర్చెవరు కూర్చెవరే అంటే చియచ్చిత అంటావు. కుచ్చి కూడా దాని పేరే. మరి వాళ్ళ ఆల్రెడీ కొన్ని నట్లయితే బయట పెట్టుకున్నాం. మౌన అయితే వీల్ పానలు ఎక్సెల్ పానలు 2 ఉన్నాయి. ఈ నట్లు ఇంకా మిగతా మన ఒక బాక్స్ ఉంది కానీ ఆ బాక్స్ బయటగా తీద్దాం. కొంచెం చిన్న పని నట్లు కూడా అంత పెద్ద టైట్ ఏం లేవు. ఇక మామ ఇక బండి అయితే రివర్స్ అయితే తీసుకుంటాడు. మరిగా మన పవనాలు వచ్చేసిండు. మరి పవన్గా మామూలుగా చెప్పవురా అవ్వా. ఫస్ట్ అయితే రోటోవేటర్ ఇట్టుకుందాం. గడ్డపార తీసి ఆ పట్టి తీరా జాగిరాడు ఇంకో సబ్బలు పెడతావా? 2 పడతాయి అంటవా? లేపిన తర్వాత ఎటు పోదురా వాళ్ళు సాగపోతుంది. అదే లేపిన తర్వాత అది 2 గట్టిగా పట్టుకున్నాం వాళ్ళు. గంతేరా జాకిలు దింపుకోవాలి ఈడ. గుద్దలు దాని ఉండే బండి మీద ప్లాన్ లేచింది, వర్కౌట్ కాలేదట. ఇక ప్లాన్ అయితే వర్కౌట్ అయిందన్నమాట. ఇక డైరెక్ట్ ఇక మన్ని మంచిగా లూజ్ చేసి మీదికి లేపడే అన్నట్లు ఒకసారి. ఇక మా హెడ్ మెకానిక్ ఈయన బాగా హెడ్ మెకానిక్ అన్నిటికీ. ఫస్ట్ అయితే లూజ్ చేస్తే ఒక పని అయితే అయిపోతుంది అనమాట. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అట్లయితే లూజ్ చేసుకుందాం. ఈ టైర్ బయటికి వీకాలి కదా, ఈసారి 2 బండ్లు పెట్టి వీక్తాను అనమాట. మరి ఇక మా దగ్గర జాకీ లేకపోయిన తర్వాత ఈ ప్లాన్ ఎవడు దెంగిపోయాడు జాకీ, అందుకే ఇట్లా అంత సింపుగాడేవనుకో ఇచ్చిండు మళ్ళీ ఏలే అంటాను. ఇట్లా ఎవరో పవను ఇది కరెక్టేనా? ఇట్లా చేసుడు అంత టైట్ ఏ ఉండదు, లూజ్ అయినా ఉంటుంది. మన పెద్ద పూరని చిన్న పూరని 2 ఆ రింగ్ ఎక్కిచ్చే అంతసేపు పెట్టుకుంటే మనకు అయిపోతుంది అంత మీదికి లేపితే. మామ మన సింపు అయితే ఇప్పుతాడు అన్నమాట. రింగులకు అయితే ఇక సిద్ధం చేస్తాడు. ఈ సింపుదే ప్లాన్లు అన్ని కారా పవన్ మొత్తం ఈయన ప్లానింగ్లే వేరే. అసలు ఈయన టాలెంట్ కి ఎక్కడో ఉండాలి కానీ ఇక ఇక్కడ ఉన్నాడు శివారాన. మొత్తం చూడు ఈయన ప్లానింగ్ చూడు, సింపు ప్లానింగ్ ఎట్లున్నదో. కింద జాకిరాడు పెట్టిండు, ఈడ గడ్డపార పెట్టిండు, ఈ పెద్ద పూరని పెట్టి చిన్న పూరని లేపుతాడు. మరి ఇక వన్ టాలెంట్ అసలు ఇక్కడ ఉండేటోడు కాదు కానీ ఇక ఉండాలి సత్తాంది. ఏం చెప్తావు? ఇంకా మావాడైతే మొత్తం నట్లయితే ఎక్కువ లూజ్ ఏం లేవు మావ, శివర నట్లు నార్మల్ ఉన్నాయి. అందుకే మావాడు రప్పి పడేస్తాడు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు ఇప్పిన తర్వాత మళ్ళీ రింగులు అటు ఇటు జొర్ర కొట్టాలి. మరిగా ఓకేనా? మీకు నేను ఇప్పని కూడా చూపెడతా. ఇది అమ్మాయి సింపుగాడు ఉన్నాడంటే అది పెద్ద వీడియో వైరలే అది. ఇక అయ్యో మామ మనోళ్ళు అయితే ఎక్కిచ్చేస్తారు అనమాట. సింపు మొత్తం సింపుదే ప్లానింగ్ అంతా. సింపుదే ప్లానింగ్ సింపుతాను అన్నిటికాడ డైరెక్ట్. అగో చూసినా ప్రియ కూడా చెప్తాను సింపుగాడు చెప్తాం అన్నాడు. మరి బండికి అనేది దీన్ని బజ్జీలు రాలేదు సింపు కానీ. ఇక రేపటికి వెళ్ళి మా సింపుది ఒక హవా ఉంటుంది కారా, మొత్తం ఒక్కడే పోయి చంపుకత్తన్నట. మరి మహారాష్ట్రలో ఏమో చేసినట్టుంది కారా. ఏం చేసినారు పవన్ మహారాష్ట్రలో లేపురా అన్నాడు. చెప్తలేదు మహారాష్ట్ర మొకానం ఉన్నాడట ఒక 2 నెలలు. మరి ఇక అంటే ఏం చేసిండో ఆయనకి తెలియాలి, మనకి ఏం తెలుసు అంటారు పవన్. గిట్ట అంటే ఏందిరా అడు సింపు అడిగారా.
వెళ్ళంగరా మహారాష్ట్ర లవర్ బాయ్ మహారాష్ట్ర తిప్పు డైరెక్ట్ తిప్పు పీకుడు ఎందుకు తిప్పు సరే ఒక్కసారి తిరుగుతూ అత్తది బోల్టా నూడబెట్టుకుంటారు పెట్టుది అన్ని ఒకసారి రెండు ఒకది కానీ అంటే వేసేది ఏం లేదు సింపన్నకి ఇట్లా చేస్తాండి ఇంద్ర అంతా పని అయిపోయింది నేను పోతా కొట్టు గుద్దలంతా నేను పని అయిపోయింది అటు ఇటు ఎక్కాల రింగులు అటు ఇటు నువ్వు ఏం పీకుతావు అడిగి పోయి ఇప్పుడు నీకు ఎండకేంది నేను ఏ టైం కన్నా పంపిస్తా నాకేంది రింగులు ఏమున్నాయి రా ఇటు అందాం అవన్నీ ఎవడన్నా సంచి తెచ్చుకొని సంచిలో వేసుకుంటారు థ్రెడ్డింగ్ ఎంతసేపు వేసుడు కానీ నట్ల నిప్పినావా నట్లు ఇప్పినా వాచర్లు నట్లు బిట్లన్నీ అరే పవన్ అది మొత్తం తీయకు అట్లే ఉండండిదా ఒక రింగ్ ఎక్కిన తర్వాత ఒకటి ఇప్పుదాం ఇటు ఎక్కిద్దా ఫస్ట్ అట్లే ఉండండి దాన్ని ఏం ముట్ట ఎందుకంటే పుసుకన ఆ రాడు జారినా కానీ ఆ టైర్ మీద ఆగుతుంది ఆగురా రింగ్ అదేటిది అదేటి చెప్పురా సింపుల్గా రింగు ఆ రింగు దొప్పు కదందా పోనాడు అడుగు అందరు వానికి అసలే ఏదో అయిందిరా అంటే అయ్యో అవ్వ బలాత్మ లేచి అరే నా మీద పడది ఇంకేర్రా మీరు మంచిగానే ఉన్నారు ఇజ్జత్కి లేపిండారా మన వాళ్ళు దొబ్బుకొని వచ్చేస్తారు ఈ బండి తొడిగేయాలి ఈ టైర్ వీకి అవ్వ ఇటు ఇజ్జత్కి సవాళ్ళు లేపుతాను కారా అనుభవం గుద్దలు అంత ఎక్కువ నాడు ఎక్కువ నీ పోరను కుదరా నాడు పవన్ కానీ చిన్న బండి ఆనికి నాడు నీ పోరానికి నా ఉత్సవ పోసుకుంటాను ఏం డ్రైవర్ రా నువ్వు అడువారా స్లోగా లేపు ఎక్కువ లేపకు మెల్లగా లేవట్టాలి మెల్లగా బెండ అవుతుంది కానీ మెల్లగా లేవట్టే ఆగురా బాస్ దాని గుద్దన వస్తుందట కింద పడుతుంది అంటాడు ఈడేనా రప్ప కానిచ్చేయాలి నట్లు అక్కడ ఉన్నాయి సింపు నట్లు అనేది వీల్స్ నట్లు 2 డబ్బాలు కవర్ ఒకటి డబ్బు ఒకటి ఈడ కూర్చోవే ఏం కాదు మరి నేను పని చేసుకుంటాను పోటు ఆపు కొత్త వారా ఒక్కరి మీద కోసిరు ఎందుకురా బలంగా అంతగానం ఎందుకురా నేను ఉన్నా కదా తిరుగుతుంది కానీ దగ్గరికి అది తిప్పురా ఇటు వెనకాని ఇక లేస్తుంది ఎత్తుకుని అయితే నట్టు తీయాలకి వెళ్ళి మాకెళ్ళి ఏం చూస్తున్నావు కానీ ఇటు మన ఇజ్జత్ తీస్తాను అరగీడు సింపుగాడు పవన్గా ఏమనుకుంటాను మన నీడు అటు సైడ్ లేపితే ఇటు దిగుతుంది కానీ అటు పోయి ఒక లొచ్చ సెట్ అయిపోతుంది మామ ఇక రింగులు అయితే ఫిడి చేస్తారు మా వాళ్ళు మరిగా నేను అటు సైడ్ అయితే పోయి లేపుతా ఏమో ఇటు సైడ్ అయితే ఎక్కిచ్చేసినాం అనమాట మళ్ళీ అటు సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం మరి ఇక అటు సైడ్ ఎక్కిచ్చేది ఒక పని అయిపోతుంది మనం అప్పటికి వెళ్ళి ఒక సైడ్ ఒక నట్లు ఎక్కిచ్చేసినాం అంతే దీనికి ఇంక ఇవన్నీ ఎక్కించిన తర్వాత గ్రీస్ కొట్టాలి గ్రీస్ కొట్టిన తర్వాత ఆయిల్ రాయాలి ఆయిల్ రాసిన తర్వాత సింపుగాడు పనికి పోవాలి వేరే బండికి దాన్ని ఒక దెబ్బకి పిన్నుబడి కొడితే అదే ఊసేస్తుంది బొమ్మ కూడా పిన్నుబడి చంపితే అది ఊసి రాదట దెబ్బ కథం ఇగో ఇటు సైడ్ టైర్ అయితే తిప్పేస్తాను మరి అటు సైడ్ ఇప్పుడైతే అయిపోయింది ఈసారి కొత్తగా ఇప్పేస్తాను ఎందుకంటే జాకి పెట్టకుండా లేపినాం ఈసారి అంతా సింపు ఐడియానే ఇదంతా కింద పడ్డా సింపు అని గుద్దేవలుగుతుంది మా ఆనే గుద్దదు అంటాడు నాకేంది ఇక మన పెద్ద పూరానికి అయితే ఇగో ఈ చిన్న పూరాన్ని పెట్టయితే లేపేస్తాను జాకిలు బీకిలు ఏం లేకుండా ఏయ్ అవ్వ మెల్లగారా ఇరువురి ఏమైతుంది రా పవర్గా ఆడు ఇగ్గుతలేడు ఇక్కడ పక్కకి ఆడు పక్క అయితే మళ్ళీ లేపి పట్టుకుపో అబ్బో మహారాష్ట్రలో ఎన్ని రోజులు పని చేసి వచ్చిండు ఆని నువ్వు గట్ల అంటావారా అటు అయిపో సింగరేణి పని చేసిండు అక్కడ పొక్కలు బోరు పని చేసినాడు అక్కడ బోరు పొక్కలు తవ్విండాడు ఇగో ఇట్లా ఇంకొక రింగ్ అయితే పట్టుకొని అయితే తెచ్చేస్తారు సింపు బలవంతుడు కాబట్టి అటు నుంచి లేపుతాడు ఓయ్ అమ్మ మీద ఎత్తేసావురా సింపుగా పాప మాట చూడు నువ్వు అట్లా అన్నానికి ఒక్కడే లేపిండు ఇంతకుముందు తెలుసా అన్న ఇచ్చదిగా లేపిండాడు అన్నందుకు ఇట్లుంటుంది మా వాళ్ళ కథ అనమాట ఇక ఈ ఆయనతో ఈ రింగు దొబ్బుకొచ్చుకొని అటంట పెట్టినాం అనుకో ఒక పని అయిపోతుంది ఇక రింగులు మొత్తం ఎక్కినట్టే ఇక పవన్ అనేది దండి బలం ఉన్నది రా అంతా మహారాష్ట్ర కర్రల బలం గారు ఇదంతా ఇన్ని రోజులు ఉండదు మళ్ళీ పవన్ గారు అంత ముందు బత్త పట్టుక చేసారు తేలేదురా పవన్ బత్త దొబ్బరి వాళ్ళు నోచుతా మీరు లేపురు నోచుతా లేపురి లేతలేదు బస్సు కానీ దిగాలి కదా తమ్మి బాగా మొత్తం దించినావు తమ్మి
పడితే కానీ మొత్తం లేదు, మొత్తం దిగింది. ఇది పడితే కింద పట్టద్దా తమ్మి? రింగు బరాబర్ ఉన్నది పవర్ ఇంత లేస్తుంది రింగు. అటెంది పోయినవురా అటెంది పోయినవురా రింగును అడుగు లేవడదామని వచ్చిండు ఆడు ఇటు కిందికి ఇగు దగ్గర కానీ దోపు లేపు లేపు అట్ట కాదు లేపు కిందనో సైడ్కో బీడుకో ఒకటి పట్టాలి. అది రెండు దగ్గర వేస్తే ఇబ్బంది అవుతుంది దానికి లేపని. బరోబరే ఉంది కానీ దీన్ని ఏం చేయాలి తెలుసా పవను? ఒకసారి స్టార్ట్ చేసి కొద్దిగా లేపు మీదికి, కొద్దిగా లేపు, ఎక్కువ రాదు కొంచెం. నేను చెప్పిన కొద్దిగా లేపు. ఇగ్గి పట్టుకో తమ్మి రింగు నీ సైడ్ ఇగ్గి పట్టుకో. ఆపుతామి అట్లే ఉంటుందా? అట్లే ఉంచుదా బాపకుదా అదుదారా. ఇప్పుడు చూడు గాలాలకు అన్నీ వచ్చినాయా లేవా? అన్నీ ఏదో ఒకటి పట్టకుండా ఉంటుందిరా. తర్వాత దాన్ని సెట్ చేద్దాం. పడతలేదు అది సరే, దాని సంగతి తర్వాత చూద్దాం. కానీ ఇంకో దాన్ని చూడు ఓరు పవన్గా అది కొంచెం ఎక్కించి వదిలిపెట్టరా. దాన్ని మొత్తం ఎక్కువ అది నా చెయ్యి ఆగుతుంది రింగు. ఆ గుద్దలకి ఎక్కిస్తాను దాన్ని, నా చెయ్యి పోతుంది రా అంటే. నేను ఎడితే మీకు కిందికి అత్తలేదురా రింగు. అయితే ఎక్కించడం అయితే అయిపోయింది అనమాట. మన రెండు బాలు చూసినావా ఎట్లున్నాయో? ఇట్లున్నాయి అనమాట. ఇటు రింగ్ ఎక్కిచ్చేసినావు, అటు రింగ్ ఎక్కిచ్చేసినావు. పాతే నట్టు బోల్టు ఒక చిన్న దాంట్లో ఆయిల్ పోసి పెట్టుర్రి. ఒక చిన్నది ఉన్నది చూసినావా? అల్లే ఎగరా ఇప్పుడు డబ్బు ఉండే కారా, ఆ డబ్బులు వేయాలి. ఈ లింకుని అయితే ఇప్పుడు ఇప్పుకోవాలి. ఇప్పుకున్న తర్వాత ఇగో ఇలా గడ్డపర తీసుకుంటాను మామ. ఈ సపోర్ట్ రాడ్ ఇవ్వరాక, ఈ సపోర్ట్ రాడే మనం బండిని ఆపేసింది. మనం ఇంకొక గడ్డపర కూడా ఉంది కదా, ఆ గడ్డపర కూడా బయట తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది దీనికి. గ్రీస్ అయితే కొట్టుకుంటాను మన బండికి. గింతంత వెళ్ళింది. మన కొట్టేకాడికి గట్టి కొట్టురు చాలు. కింద అన్నిటికి మంచి కొట్టురు, కొంచెం వెళ్తే చాలు. ఓకే సూపర్ రా. వెళ్ళింది ఆపరా. టీకే అల్లు అని కొడిసేపు అల్లు. ఇక రిలీజ్ బేరింగ్ రా. రిలీజ్ బేరింగ్ కొట్టుకోవాలి. ఇక్కడ ఎక్కువ కొట్టద్దు, నీకు వెళ్ళినట్టు కూడా ఏరిపోయి ఒక 2 దెబ్బలేసి వదిలిపెట్టి అంతే. మా పవన్ కొడతాను మహారాష్ట్ర లవర్ బాయ్. ఇంకోటి చాలు బాగా అవుతుంది. మళ్ళీ ఇట్లా వస్తుందారా బయటకి ఏం వెళ్తాను వద్దు కొట్టు, ఒక దెబ్బ గట్టి కొట్టు. చాలరా లోపల జామ అవుతుంది అంతా రిలీజ్ బేరింగ్ కి. ఇగో ఈ లోపల కొట్టేసేది దీనికి. ఇక్కడ కింద పడతా అంటది, కింద పడుతుంది ఒత్తి పడే కర్రెదంటే బయటికి రావాలి తమ్మి. ఒత్తి పట్టుకోరా సింపు. ఇటు సాపి చేసిండు పిల్లగాడు. కానీ ఇక మనం ఎక్సెల్కి ఇట్లా కొట్టుకోవాలన్నమాట గ్రీస్. ఎక్సెల్కి ఎట్లా కొట్టానో చాలా మందికి తెలియదు. ఇగో ముందట నట్లయితే తిప్పుకున్నాం అనమాట. డైరెక్ట్ కనబడుతుంది నట్టు. ఈ నట్టు తిప్పుకున్నాం. వీళ్ళకి కొడతా అంటే బ్లాక్ గ్రీస్ అంతా బయట పడాలి. మొత్తం కర్రెది వస్తాను తమ్మి, కర్రెదంతా బయట పడాలి. ఎర్రది ఇప్పుడే వస్తాను. ఇట్లా కొట్టుకుంటేనే నీకు బండి ఎక్సెల్ అనేది కొంచెం లైఫ్ వస్తుంది. ఎక్సెల్ బేరింగ్ అనేది లేకుంటే లైఫే రాదు, ఏం రాదు. కర్రెగా పడుతుంది. ఆ కర్రెదంతా అయిపోయి ఎర్రది వచ్చేలాగా కొట్టుకుంటూనే ఉండాలి. ఎక్సెల్ బేరింగ్ మార్చేటప్పుడు ఈ గ్రీసులు పెడతాం. కానీ మనం మార్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ గ్రీసులు కొట్టగానే వీకినాయి. మేము గ్రీసులు కొట్టిన కాడికి వెళ్ళి మంచిగా ఆపుతాయి అన్ని. ఇటు సైడే కాదు మామ, లెఫ్ట్ రైట్ 2 సైడ్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అరే అది కర్రెది వెళ్తూనే ఉన్నది కదా పిల్లగా. కర్రెది మా పవన్ కొట్టేస్తాడు. ఇక మా చింపు పట్టేసుకున్నాడు. మెయిన్ మీకు నేను చూపెట్టేది అంటే ఎక్సెల్ బేరింగ్ ఎట్లా గ్రీస్ కొట్టాలనుకునేది మీకు నేను చూపెడతాను ఇక్కడ మామ. ఇప్పుడు ఇదిగో మన బండికి అయితే ముందర మౌంట్కి అయితే గ్రీస్ కొట్టాలి. మా మౌంట్ సగం గ్రీస్ ఎక్కుతలేదు, అందుకే మౌంట్ ఊపుకుంటా కొట్టాలి జాక్ ఎక్కించి. కానీ మన ఇంకో పెద్ద బండి ఉన్నది కాబట్టి పెద్ద బండి హైడ్రాలిక్ పెట్టుకొని ఎక్కించేదని చూస్తాను. మరిగా మన సింపు అయితే బండి పట్టుకొని వచ్చేస్తాడు. ఇగో సింపు అని వచ్చేస్తాను బండి పట్టుకొని. ఇక దీనికి పెట్టి లేపుడే హైడ్రాలిక్ ముందట లేపుతుంది. హైడ్రాలిక్ పెట్టి లేపితే ఈ మౌంట్కు మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్ మౌంటే కాబట్టి అటు ఎక్సెల్ మౌంట్ ముందు చూసుకోవాలి మనం. ఎందుక పోనీ ఇంకా రాని ఇంకొంచెం లేపు బా సాప్. ఇగో ఇట్లా మౌంట్ ఆడుతూ ఉంటుంది. ఇగో మౌంట్ కొడుతాండి. మౌంట్కి ఇట్లా కొట్టుకోవాలి గ్రీసు. వెళ్ళిందా లోపల వచ్చిన ఇట్లా మంచిగా లేపిన వల్ల ఫ్రీగా వెళ్ళింది. ఇట్లా కొట్టుకుంటా ఎక్కేయాలన్నమాట. ఊపుకుంటూ కొడితే ఏంటంటే ఆ లోపల గ్యాప్ అనేది ఏర్పడి గ్రీస్ అనేది మంచిగా ఎక్కుతుంది. మీరు అది నెక్స్ట్ అదే ట్రై చేయరు మరి మీకు వీలైతే. ఇదంతా మనకి ఎవరు చెప్పిర్రా? సింపా నోట్ల మావాడు మహారాష్ట్ర కర్రేసింది, అందుకే బయటికి వెళ్తలేదు. ఇగో ఇట్లా ఎక్కుతుంది. మీరు మౌంట్కి అయితే మర్చిపోకూరి, కొంచెం జాగ్రత్తగా కొట్టుకోరు, ఇబ్బంది అవుతుంది మౌంట్కి. మన వీడియో అయితే అయిపోయినట్టు అనమాట. లాస్ట్కి అయితే వచ్చేసింది. గ్రీస్ కూడా కొట్టేసినాం, మన రింగులు కూడా ఎక్కిచ్చేసినాం. మనోడు ఆయిల్ కూడా రాసేస్తాను మన బండికి. ఇక మీకు కనబడుతుందా గేర్ ఆయిల్ రాసేస్తాను మనోడు అనమాట. కొంచెం కొత్తగా ఉన్నది, కొంచెం పాతగా ఉన్నదల్లా.
ఇదైతే మొత్తం ఒత్తి పడేస్తాం, ఎందుకంటే ఇప్పుడు బురద పడ్డా కానీ మళ్ళీ ఈజీగా కడుక్కోనికి మాత్రమే మేము ఈ గేర్ వేయాలి రాసేది. రైట్ మామ, మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. మరిగా ఇంకో కొత్త వీడియోలో కలిసిద్దాం.